తీసుకున్నాం. ఒకటి స్టిమ్యులేటివ్స్, ఇంటాక్సికెంట్స్, హాలుసినేషన్ కలిగించి. అంటే దాని తెలుగులో చెప్పండి, ఇంటాక్సికెంట్ అంటే ఏమి? ఇంటాక్సికెంట్ అంటే ఏమి? తెలుగు రాదు సార్, మాతృభాష తెలుగు, ఇంట్లో తెలుగు మాట్లాడతాం, పక్కన మాట్లాడతాం, ఇప్పుడు తెలుగు రాదు మీకు. అంటే ఎవ్వరు కూడా తెలుగులో నిష్ణాతులు కాదనే చదవాల తల్లి. లిటరేచర్ చదువుకోకపోతే మనం కమ్యూనికేట్ కాలేదు. అవునా? నాకు చదువు రాదు, నేను కూడా సైలెంట్ గా పని చేసుకునేవాడిని. ఏదో చట్టాలు ఉంటాయి, నాకు ట్రైన్ చేస్తారు, నాకు కేసులు వస్తాయి, సాక్ష్యం చూసి జడ్జిమెంట్ చెప్పేసేవాడిని. ఒకసారి పోస్ట్ చేసిన తర్వాత సిగ్గుతో మనమే నేర్చుకుంటున్నా ఎట్లా మాట్లాడుతున్నా. దట్స్ హౌ వీ హావ్ టు డెవలప్ అవర్ సెల్ఫ్. నాకు దేశ స్పేస్ ఫియర్ ఉంది, వణుకొచ్చేది ముందు. ఇప్పుడు నేర్చుకున్నా, ఏం చేయాలో తప్పదు. అవునా? ఇప్పుడు మీరు కూడా నేర్చుకోవాలి కదా. వాట్ ఈస్ ఇంటాక్సికెంట్? ఇంటాక్సికెంట్ అంటే మనిషిని మత్తు కలగజేసేది. స్టిమ్యులేటివ్ అంటే స్టిమ్యులేటివ్ అన్నాం. స్టిమ్యులేషన్ కలిగించేది ఏంటి? స్టిమ్యులేషన్ కలిగించేది ఏంటి? అన్నీ తెలుసు, ముసిముసిన వాళ్ళు ఉన్నారు, చెప్పరు. ఎందుకంటే తెలుగు ప్రాపర్ గా అధికారం లేదు. స్టిమ్యులేషన్ అంటే ఉత్ప్రేరకం కలిగించేది. హాలుసినేషన్స్ కలిగించేటువంటి, హాలుసినేషన్ అంటే ఏం చెప్పండి? హాలుసినేషన్ అంటే ఏంటి? పుష్ప చూసి వచ్చి రాత్రంతా నిద్ర రాక పొద్దున్నే ఇంట్లోకి రష్మిక వచ్చిందని ఊహించుకోవడం. అవునా? భ్రాంతి, మనిషికి భ్రాంతి కలిగజేస్తుంది. అంటే ఆ డ్రగ్ తీసుకుంటానట్లే ఇప్పుడు మిమ్మల్ని నేను రీచ్ అయ్యేటి రష్మిక పదం వాడారు. మీరంతా ఆహ్లాదంగా దాన్ని ఎంజాయ్ చేశారు. అంటే ఇది స్టిమ్యులేట్స్, దిస్ వర్డ్ స్టిమ్యులేటివ్. రష్మిక అనే పదమే మీకు స్టిమ్యులేషన్ కలిగించింది, ఉత్ప్రేరకంగా పనిచేసింది. పుష్ప అంటారంటే ఇల్లు చుట్టూ, ఇది స్టిమ్యులేటివ్. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి లైఫ్ లో. ఎక్కడైనా సరే ఏ డ్రగ్ వాడితే మనకు స్టిమ్యులేషన్ వస్తుంది, ఏ డ్రగ్ వాడితే మనకు వస్తుంది, ఏ డ్రగ్ వాడితే మనం భ్రాంతిలో, ఈ డ్రగ్స్ ని మనం అవాయిడ్ చేయాలి. అట్లా అవాయిడ్ చేయాలా, వాటికి లోను కాకూడదంటే యూ షుడ్ హ్యావ్ ది అవేర్నెస్. ఆ అవేర్నెస్ క్రియేట్ చేసేకే మేము వచ్చాము. దానికి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు ఒక నల్సా స్కీమే పెట్టారు. ఇక్కడ నల్సా స్కీమ్ పేరు ఉంది చూడండి. నల్సా లీగల్ సర్వీసెస్ టు విక్టిమ్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎరాడికేషన్ ఆఫ్ డ్రగ్ మినాక్స్ స్కీమ్ 2015.